ఇప్పుడు రాగి మాల్ట్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ రాగి మాల్ట్లో మనం మజ్జిగ యాడ్ చేద్దాం. మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి. చక్కగా చూసుకొని ఇలాగ మజ్జిగ వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం మజ్జిగ తయారు చేసుకొని కలుపుకోవాలి. మజ్జిగ తీసుకొని చక్కగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను, గ్లాస్లోకి. రాగి మాల్ట్ కూడా చల్లారిందనమాట. సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, మనం ఈ రాగి అంబల్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పచ్చడి అయిన కూడా నంజుకోవచ్చు. ఈ రాగి మాల్ట్ రాగి అంబలి గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.